la 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 la
దిక్కు దైవమా మా గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టింది, ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టింది. ఘన జగన రాణివాసము భోగములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమున కీర్తి తెచ్చి
కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలతో నలక చేసిన నన్ను నేను ఏమని నిందించుకోను ఏమని నిందించుకోను ఏనాడు నడపినా ఈ ఎడారులలో సలలిత ఆరామ సీమలనే గాని ఏనాడు తల తూగితివి ప్రచండ పుటండరు అలగు మాణిక్య కాంతులకే గాని ధరపై పుట్టిన ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖమును కొన్ని నాళ్ళు దుఃఖమును అనుభవింపక తప్పదు కదా. కుర్రవాడు పాప మా నక్షత్రేశ్వరుడు ఎండకెక్కడి సోదరు కదా ఆవటోత్తముని సేవనుడే కదా మనకు ఇట్టి కష్టములు ఎంతో పరోపకారమునే మనకు నేనా నీ సౌశల్య సామాన్యము అతడే నక్షత్రకుడు ఇటే బతుకుతున్నాడు. ఇంతలో నిన్న వృక్షశాఖ విశ్రింపజేసి నక్షత్రకుని తోడు తెచ్చుతాను. కొంచెం దూరం నడుగుదేవి, కొంచెం దూరం నడుగు. అవును, ఎత్తు నడవగలవు దేవి, ఎత్తు నడవగలవు. దేవి నవనిలో తాళవృందముల కాంతలు చందలం వరింగలక బాలయోగయుడి నిన్ను సేవించుతూ తోడురాని పూదోడం నడువ నలంగు తలయం పూవాని
జనము నీకు బట్టు కొత్త ముత్తయంపు గొడుగు నీడల నడుచు నీకు సౌఖ్యము మాట అంతరించరు కదా. ఇప్పుడు నీ పయ్యది కొంగే నీకు సకల చిత్రములు దేవి సకల చిత్రము ఇదే కుర్వక వృక్షము దీని నీడ నా విశ్వనింపము నక్షత్రకుని తోడు నక్షత్రగా నీ ప్రయాణం పాడుగాను మా గురుగారు నన్ను నీతో ఏల పంపించినాడు నా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతడు ఆసనమందున చెల్లించవలసిన ఈ భార్య పుట్టిన సుఖమనుండా మీ ఇరువురి మధ్యన ఆ సుఖండి లాగున కాళ్ళు పడుకుంటున్న నా కర్ణమేమి కనుడయ్యా. రామ 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 రామ. నక్షత్రగా ఏమి ఇంకా ఏమి ఏ పెప్పులను గుడుక్కున్న మెంజువేనని ఈ ఘోరాలను నన్ను వెంటనే బదిలించి నీవును నీ ఆరు బిడ్డలు సుఖముగా వచ్చినారు కదా. చాలు నేను ఎక్కడ చచ్చినా నీకేమయ్యా. అయ్యా నేనట్టి ద్రోహిణి కానయ్యా, నేనట్టి ద్రోహిణి కాను. అల్లదే కొరువు ఒక వృక్షము దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకుపోయేదాను రమ్ము కొంత ఆయాసము తీరును. అయ్యా మొత్తం మీద నువ్వు నన్ను బతకనీయవు. ఆకలి వచ్చేవానికి ఆ చెట్టు నీడేదో ఆ చచ్చేదేదో ఇక్కడనే చచ్చేదాను. ముందు నాకు ఇంత నీరుదారకం పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు చేమ వద్దు. అయ్యా ఇక్కడ ఎక్కడను నీరు లేదే. మరి అరణ్యమున గెలిపించింది. అయ్యా స్నేహము కుదరకం ఉన్నొక్కని గుణాగుణముల వలన తొలుత నాకు ఇది నిర్జలసనమని తెలిసినది కాదయ్యా, నిర్జలసనమని తెలిసినది కాదు. అవునవును ఏ పెద్దప్పుడు నోట పడి బ్రహ్మచారి చచ్చినచో మన అప్పుడు ఇచ్చి నన్ను ఇడిచి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియదు కానీ మరి ఏమీ తెలియదు. నిష్ఠూరపు మాటలు ఆడకమయ్యా, నిష్ఠూరపు మాటలు ఆడకము. మాడిన నిష్ఠూరమేనయ్యా. కొట్టవుతామా లేచి రాడు. ఇందెండైనా నీరు దొరికినేమో వెతికేదాము. నందువా ప్రయత్నిస్తానయ్యా, ప్రయత్నిస్తాను. అలాగైనా నా చెయ్యి పట్టుకొను. నాకు బొత్తుగా సత్తు ఉడిగిపోయినది. వాడిపోయిన పెరుగు తోట కూడా కనుగొన్నాను. అమ్మా ఈనాడిన్ని మంచినీళ్ళైనా లేవుగా తల్లి, నాకేమో ఆయుస్ముగా ఉన్నది. కుర్రవాడికి ఆకలి తీర్చుకున్నది స్వామి. అక్కడక్కడ సార్వభౌముని కుమారునకు నేడు అగ్నోదకములు కూడా కరువైను కదా. అయ్యో నేనెంత చింతింపను ఏమని విలపించును. అయ్యో బంధుర సార్వభౌమ పద విశ్లేషించు సాధించవు. ఈ అజ్ఞాన పరణ మధ్యమున, ఈ అజ్ఞాన పరణ మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయందు విలపించును వేదుకుందంగా
నీవి వేదాంతం చెప్పుచుండము నా ప్రాణం నీ ప్రయత్నం అక్కర లేకుండానే లేచిపో. గతి ఎట్లుండను ముందు నక్షత్రేశ్వర ఆకలి ఇందెందైనా నీరు దొరుకునేమో పోయి వతును అంతను కనుక నీవు ఈ బ్రహ్మచారి క్షేమం వరగిచుండుము. నక్షత్రక ఏం చంద్రమతి ఇంకా రాలేదు నీ పతి? అయ్యా నక్షత్రేశ్వర బయలుదేరిన ఎడమేదయ్యా లేదు, చచ్చుటప్పుడు నాకు ఎడమి లేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది, మాట పొత్తిగా హీనసరం పడిపోతుంది. నేను ఇంకా నాతో పిక్కుకొని చావాలని నన్ను చూసి చెట్లకైనా మంచపుతులకైనా మా అమ్మాయి నా దగ్గర లేకపోయాను. మాను అనుమతి ఇది ఎక్కడి వాడు తల్లి. నా ప్రాణానికి ఎంత కావాలమ్మా? నా కాలు ప్రజలు కట్టి పచ్చి పుండు వాళ్ళు ఉన్నా సరి కదా, చావసిద్ధంగా ఉన్నవానికి ఇచ్చిన చూస్తున్నారేమి. ఇది నా మరణ చిహ్నమేమో. ఇంతకు నేను బ్రతికి ఉన్నానో లేదు తల్లి, బ్రతికి ఉన్నానో లేదు. అవునా తల్లి? కొంచెం అనుమానంగానే ఉన్నదేమో. ఆకలి వేసిన నానావిధ భక్ష భోజనములు పట్టుకొని పరిచారిక గణమున అనేక విధముల నాలియు ప్రతిపాలియు భుజింపమని నోటి కన్నయ్య. రుచి చూసి చూడని నీవు నేడు స్వయముగా అమ్మ 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 ఆకలేని అతి దీనత్వముగా నన్ను అడిగినను నీకు అన్నం పెట్టుటకు నాకు గది చాలకపోయేది. రక్షించువారు ఎక్కడ లేరే లక్షాదక్షులు ఎక్కడ లేరే
పరమేశ్వర, నిన్ను నమ్మిన వారికి ఏ కొరతను లేదయ్యా. Prabhu
కళాభిమాని కళా పోషకులు మక్తల్ వాస్తవులు చక్రధరన్న గారు 200 నారాయణపేట జిల్లా అధ్యక్షులు కూడా ఇదివరకే అయినారు, నాకు తెలియదు. వారికి నా కళాభివందనలు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ సద్గురు సాయినాథుడు చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. వెంకటేశ్వరాచార్య బోడుప్పల కళాభిమానులు కళా పోషకులు బోడుప్పల వాస్తవ్యులు వెంకటేశ్వరాచార్య గారు 500 రూపాయలు ఇచ్చారు. వారికి నా కళాభివందనం. వారికి వారి కుటుంబానికి ఆ సద్గురు సాయినాథుడు చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. నీ ప్రయాణం పాడుగాను మా గురుగారు నన్ను నీతో ఏల పంపించినాడు నా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతడు ఆశ్రమమందున చెల్లించవలసిన నీ భార్య పుట్రోజుల సుఖమనుండా మీ ఇరువురి మధ్యన ఆ సుఖండి లాగున కాళ్ళు పడుకుంటున్న నా కర్మమేమి కన్నదయ్యా. రామ 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 రామ. నక్షత్రగా ఏమి ఇంకా ఏమి ఏ పెప్పులను గుడుక్కున్న మెంగివేనని ఈ ఘోరాలను నన్ను వెంటనే పడవేసి నీవును నీ ఆరు బిడ్డలు సుఖముగా వచ్చినారు కదా. చాలు నేను ఎక్కడ చచ్చినా నీకేమయ్యా? అయ్యా నేనట్టి ద్రోహిని కాను. అల్లదే కొరువు ఒక వృక్షము గాలి నీడకు నిన్ను మెల్లగా తీసుకుపోయేదాను రమ్ము కొంత ఆయాసము తీరును. అయ్యా మొత్తం మీద నువ్వు నన్ను బతకనీయవు. ఆకలి వచ్చేవానికి ఆ చెట్టు ఆ చచ్చేదేదో ఇక్కడనే చచ్చదాను. ముందు నాకింత నీరుదారకం పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా ఇక్కడెక్కడను నీరు లేదే. మరి అరణ్యమున గెలిపించినవి. అయ్యా స్నేహము కుదరకం ఉన్నొక్కని గుణాగుణముల వలన తొలుత నాకు ఇది నిర్జలసనమని తెలిసినది కాదయ్యా, నిర్జలసనమని తెలిసినది కాదు. అవును ఏ పెద్దప్పుడు నోటబడి బ్రహ్మచారి చచ్చినచో మన అప్పుడు ఇచ్చి నన్ను ఇడిచి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియదు కానీ మనకి ఏమీ తెలియదు. నిష్ఠూరపు మాటలు ఆడకమయ్యా, నిష్ఠూరపు మాటలు ఆడకము. మాడిన నిష్ఠూరమేనయ్యా.
ఒట్టోతమా లేచిరాడు ఇందెందైనా నీరు దొరికినేమో వెతికేదాము. నందువా ప్రయత్నిస్తానయ్యా, ప్రయత్నిస్తాను. అలాగైనా నా చెయ్యి పట్టుకొను. నాకు బొత్తుగా సత్తు ఉడిగిపోయినది. వాడిపోయిన పెరుగు తోట కూడా కనుగొన్నాను. నక్షత్రమా, నెమ్మదిగా పడుకోయా, గట్టిగా పడుకోయా. నక్షత్రమా, ఇక్కడ కూర్చున్నాము. అమ్మా ఈనాడిన్ని మంచినీళ్ళైనా లేవుగా తల్లి, నాకేమో ఆయుస్ముగా ఉన్నది. కుర్రవాడికి ఆకలి తీర్చుకున్నది స్వామి. అక్కడక్కడ సార్వభౌముని కుమారునకు 7 అగ్నోదకములు కూడా కరువైన కదా. అయ్యో నేనెంత చింతింపను, ఏమని విలపించును. అయ్యో బంధుర సార్వభౌమ పద విశ్లేషించు సాధించవు. ఈ అజ్ఞాన పరమ మధ్యమున, ఈ అజ్ఞాన పరమ మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయందు విలపించును వేడుకుంటున్నాడగా సాయంతే రవేని గతి, సాయంతే నిన్ను చేయలేని గతి, నన్నిందే పాపము. ఎక్కడి సంపదలు ఎక్కడి చదువుతాను సంపదలెల్లా సాగిరా అది అవశ్య ప్రాప్తం అర్థాన్ని ఎవరు దక్కించెదరు. ఉన్నవాడనని గర్వం ఇంకరుడే రాగడు. రాజా నీవి వేదాంతం చెప్పుచుండము. నా ప్రాణం నీ ప్రయత్నం అక్కర లేకుండానే లేచిపో. కుర్రవగాని గతి ఎట్లుండదు. ముందు నక్షత్రేశ్వర ఆకలి తీర్చు. ఇందెందైనా నీరు దొరకనేమో పోయి వతును అంతను కనుక నీవు ఈ బ్రహ్మచారి క్షేమం వరగిచుండుము. నక్షత్రక ఏం చంద్రమతి ఇంకా రాలేదు నీ పతి? అయ్యా నక్షత్రేశ్వర బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు చచ్చుటప్పుడు నాకు ఎడమలేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది. మాట పొత్తిగా హీనసరం పడిపోతుంది. నేను ఇంకా నాక పిక్కుకొని చావాలని నన్ను చూసి చెట్లకైనా మంచపుడుగైనా మా అమ్మనే నా దగ్గర లేకపోయాను. అమ్మ అనుమతి ఇది ఎక్కడి వాడు?
పీడిత అయిన నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవింపకుండును కాకయ్యా. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలమ్మా. నా కాలు ప్రజలు కట్టి పచ్చి పుండు వాళ్ళు ఉన్నా సరే కదా, సావసిద్ధంగా ఉన్నవానికి చూస్తున్నారేమి. ఇది నా మరణ చిహ్నమేమో. ఇంతకు నేను బ్రతికి ఉన్నానో లేదు తల్లి, బ్రతికి ఉన్నానో లేదు. అవునా తల్లి, కొంచెం అనుమానంగానే ఉన్నదేమో. ఆకలి వేసిన నానావిధ పక్ష భోజనములు పట్టుకొని పరిచారిక ధనమున అనేక విధముల నాలిందియు ప్రతిపాలియు భుజింపమని నోటికందయ్య. రుచి చూసి చూడని నీవు నేను స్వయముగా అమ్మా 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 ఆకలేని అతి దీనత్వముగా నన్ను అడిగినను నీకు అన్నం పెట్టుటకు నాకు కథ చాలకపోయేది. రక్షించువారు ఎక్కడ లేరే రక్షారక్షులు ఎక్కడ పుట్టించువాడెంతో పెట్టక మానునా ఎండని పలికే నీకు పంపైనచో. పుట్టించువాడెంతో పెట్టక మానునా ఎండని పలికే నీకు పంపైనచో. పట్టెండన్నము కాటకం పైన సింపల్బోలునే మేమిదో
నిన్ను నమ్మిన వారికి ఏ కొరతను లేదయ్యా. జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ పరమేశ్వర హర హర మహాదేవ శంకర కళాభిమాని కళా పోషకులు మక్తల్ వాస్యవులు
చక్రధరన్న గారు 200. నారాయణపేట జిల్లా అధ్యక్షులు కూడా ఇదివరకే అయినారు, నాకు తెలియదు. వారికి నా కళాభివందనలు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ సద్గురు సాయినాథుడు చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. వెంకటేశ్వరాచార్య బోడుప్పల కళాభిమానులు కళా పోషకులు బోడుప్పల వాస్తవ్యులు వెంకటేశ్వరాచార్య గారు 500 రూపాయలు ఇచ్చారు. వారికి నా కళాభివందనలు. వారికి వారి కుటుంబానికి ఆ సద్గురు సాయినాథుడు చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అమ్మా చంద్రమతి, అయ్యా ఎంత పుణ్యాత్మగలవమ్మా, చచ్చిపోవని తిరిగి బతికించితివి. అదేమి తల్లి, నువ్వు పలహారం చేసినావు కావేమి? అయ్యా నక్షత్రేశ్వర, నా పది పుచ్చుకునేకే నేనెట్లు పలహారం చేయదునయ్యా. ఓ వెర్రి బాగుల చంద్రమతి, ఎక్కడి పని కట్టుకుంది ఒక సన్యాసికి. అమ్మా చంద్రమతి, నీ పతి ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేజారి గుట్టకు గాని పెన్మిటి పీఠం బుచ్చకాయ మంచు నమ్మిక సేవంతు ఓ వెర్రి తల్లి పరగా మెనికానలే దానికి నీవు నాకు ప్రాణం చేసిన నీకు నేను ఎక్కువైనా ప్రత్యుపకారం చేయలేను. కానీ పడతి పడతి నీ విషయంబు మా గురువుతో వాదించి మీ రాజ్యం ఇప్పుడే ఇప్పించదా. ప్రజలను పోషింపుము నీ కుమారుడు నీ చేతికి నేను వెంట అతడారోహించుము.
పృథ్వీ రాజ్యం నీ పతికే ఇప్పించమందువేమో. వట్టి మాదారవాడైనా నీ మగని విషయం నేను చెప్పను, చెప్పినను ప్రయోజనం లేదు. రారాజు బిడ్డవు మహాచక్రవర్తి ఇల్లాలివి. నీవి కళను కూడా నీ కర్ణమేమి కానీ అమ్మ రమ్ము నా వెంట. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యప్పుడు నీ విట్టాడితివే కాని ధర్మము ఎంచుకైనను యోచింపనైతివి కదయ్యా. రాజభోగములున్నప్పుడు పతి పూజ్యుండనియు కాలవశమున ఏదేని కష్టము సంప్రాప్తమైనచో వ్యాజ్యుండనియ. పతి అనుసరణమే కదా సతిత్వమునకు మూలము. దుష్కరి నీ వంటి దానికి ఉపదేశించుట నాదే నేరం తల్లి, నాదే నేరం. అయ్యో, నేనెంత జలపానములకై నోచుకొని పోయింది కదా. నక్షత్రుడు బతుకుడెట్లు, లోహితుడు జీవించుడెట్లు. మన లోహిదాసుని ఆకలి తప్పులు నెరవేరు, మన నక్షత్రేశ్వరుని ఆకలి తప్పులు కూడా తొలగి. ఇదిగో ఈ పనులు భుజింపు. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? అది ఎట్లు వచ్చినవా? మాయమ్మ పూర్వపున వలన వచ్చినవి. అట్లే కావచ్చు. ఎట్లు వచ్చినవా? నక్షత్రగా అట్లే కావచ్చు. దేవి, నాకు అతని తప్పులు అడిగినవి. కానీ నేటి రేయి నిద్రింప ఒక వటవృక్షం ఇక్కడనే ఉన్నదని దానిని ఒక మునీశ్వరుని వలన నిరంగి తిని వాడే దంతప్పుడు కాబోను. ఇంకా నెట్టే నచ్చడం చేర్చవలను. హరిశ్చంద్ర, చీకటి పడకముడిపై మనం మంచిది చూడటం మంచిది. నాకు అప్పుడే మీద దిగి వచ్చుచున్నాను. ఏమో రాజా, నన్ను భూతాల శాస్త్రంలో తీసుకొచ్చి కాదు కాదు, మనకు నివాస యోగ్యమైన చోటుకే వచ్చింది. దేవి, సేనయోగ్యములుగా ఇచ్చిన వెలుగును బాగు చేసుకోవడం వచ్చింది. చీకటప్పుడే కనుమూసుకొని వచ్చుతున్నారు. నక్షత్ర కైగడ
ఎంత భయంకరంగా ఉన్నది. మార్గాయాసంతే గాఢ నిద్ర వస్తున్న వీరికి ఏ ఇక్కట్లు రాకుండా రక్షింపవలను కదా. అయ్యో సార్వభౌముడు ఇల్లానికి ఆయన్ని కడగండు. నేనెంత ధైర్యం మౌలమింతమన్నను శుష్కోపవాస కృషి అయి సూదిరాలపై పయ్యదు బొమ్మ పరుచుకొని పండుకొని ఉన్నా ఈ దేవిని చూసినప్పుడెల్లా నా హృదయం మరింత సంకలమడుతున్నది. ఆ దేవి నీకు నేడేమి గంధమూలములేమి లేకపోయింది కదా. ఆ దేవి అసూరం బస్య ఆ పాడువ ఎదురు బయలుదేరిన నాటితోడనే నీకును నీ సౌఖ్యమునకు రుణము తీరవడి. ఆ సుధాలోయిత నీవెంతటి అదృష్టయుడవైతి తండ్రి, ఎంతటి అదృష్టయుడవైతి. ఆ దురాత్మని నేనే సమీపించుట వేరు. దురాత్మ పేదాల నీవు ఈ వట్టం ఆశ్రయించి ఉండి నీవు చేయి దౌర్భాగ్యం ఈ దేశ దుర్లభం. ఈ మది యువలను పెనుబూతలు అనేకములు గుబ్బిళ్ళకు దుమ్ముకుచు నా మీద పడి ఇదిగో అందులో ఒక పెద్దదేం నా పతి నీ పతి పెనుగులాల్చు నిర్మూలనుద్యోగ పాప బలము పట్టి తుడువక విడుతున్న కఠిన కర్మ దేవి నక్షత్రగా మీకు నిద్రాభంగము కలిగినదా? ధర్మదేవతైన నీవు నా చెంతనుండా నా కుశలమునకేమి కాదు. మనం ఇక నిశ్చితతో నిద్రపోవచ్చు. నక్షత్రగా మనం ఇక నిశ్చితతో నిద్రపోవచ్చు. ఇక్కడనేనయ్యా, ఇక్కడనే. ఏమంటున్నావు? నీకేమైనా హస్బెండ్ ఏమి నన్ను ఇక్కడ ఇంకనూ పడుకోమంటున్నావా? బ్రతుకాశించిన వాడెవండి వినడే వాక్యంబు ఏ పాటి గండ్రతనంబున్నను ఇట్టి దయ్యములతో నీకు జల్లాట మొండితనము గడబెట్టివే కదులు అట్టే ప్రజ్ఞకై పెనుగులాడితివా ఇందరి చావు మన అందరి చావు నీ వలన నేడే మూడు నిక్కంబుగను
బయలుదేరు. అయ్యా అయ్యా ఇంకనూ నీకు మరణ భయం ఎందులకు ఆ పిచాచి భయం ఎందులకు వాడు నా కడతెరినాడు కదా వాణ్ణి పర్వతం నిద్రించుచున్నా నా ఎదురుపోయి దుమికినాయి. అప్పుడు ఏమని అనుకుంటేవి? ఏమయ్యను? బండి చక్రం నలిగిన మొండి పంట పురుగు లాగున నెత్తురు కక్కుకొని చావవలసినది. చావలేదు కదా? కారణం ఉన్నది. అదేంటో? ఇప్పుడు మీద వేల కన్నం లేక హరిశ్చంద్ర, ఇప్పుడు మీద వేల కన్నం లేక ఎంత చిక్కి ఉన్నానో. ఎల్లప్పుడు మాసనంలో భూత చూపంతో పెరిగిన మొండి ప్రాణిని కావున భూతము రొమ్ముమైన ఎక్కి తాడడం అని నేను చావక బ్రతికి ఉన్నాను. నక్షత్రగా నీకు ఈ పిరికిదనం ఎక్కడి నుండి వచ్చినదయ్యా? అదిగో అదే అనవద్దనం. అది బ్రాహ్మణుల సహజమని తెలిసి ఉండి మాటి మాటికి నన్నే లెక్కతలు చేసేదవు. నీవేమన్నాను? నా పిరికితనమే నన్ను రక్షించుచున్నది. కానీ నీ మాటని నేను ఎక్కడ ఉండను. అయ్యా ఈ గాఢాంధకరమున ఎక్కడికి పోగలమయ్యా? ఎక్కడికి పోగలము? ఓరి మాయావి, నీవు ఇంతకు ఇక్కడి నుంచి వెళ్ళను బాబు. నేను నీతో ఎలా వచ్చి తిని కంపు పెత్తనముతో నేను కామల వెంబడి నేను దొరంగిదగాక ఇక ఎత్తు తనంబు కోసినను. హరిశ్చంద్ర, ఇక నా ఎత్తు తనంబు కోసినను నేను ఇప్పుడు వేదాంత ప్రసంగములు జరుగుతుండగా పిట్టపోరు పిదిరించనన్నట్లు నన్నేదో ఒక దయం నోట వేసుకుని మానదు. అదిగో నేను పైకి వచ్చి దానికి బ్రాహ్మణ దేవన సమర్పిస్తున్నాను. నక్షత్రగా అది మినుగురు గురువు గాని దయ్యము కాదు. అన్ని తెలిసిన నీకు ప్రాణములపై ఇంత ఆశ కూడదు. నువ్వు బ్రహ్మవేత్తవు కాబోలు. ఇట్టి వాడు ఇప్పుడు కారు చుట్టూ వచ్చి కాళ్ళకు చుట్టుకునేనా నీ ప్రాణ రక్షణకై ప్రయత్నించలే చెప్పు. అయ్యా మన ప్రయత్నముల ఫలఫలములు విధికి అనుకూలమై ఉండను కదా. అయ్యో దేవమా, ఈ వల్లకడి అరణ్యంలో ఈ దయాల వాతావరణం వస్తుందా? ఎలా రాస్తుంది? అమ్మా, నేను ఇంకా నాలుక పిక్కుని చచ్చాను. అమ్మా అమ్మా, నిన్ను ఇంకా నేను చూడను. ఈ అడవి ఎక్కడో కాలుచున్నది స్వామి. ఈ అడవి ఎక్కడో కాలుచున్నది. చూడము, దయ్యముల మూతులు ఎరగనున్నాయి మా అమ్మమ్మ చెప్పుచుండను. అది కాదు, ఈ అడవి ఎక్కడనో కాలుచున్నది. అవును స్వామి, ఈ అడవి ఎక్కడో కాలుచున్నది. శ్రీమన్ మహావిద్యమూర్తి జగజ్జాల రక్షాది సంలోక శిక్షాదురాలోక తేజో విరాజేంద్ర కృపాసో అవధవ్యచారుక్యమేమిం ప్రధానం నినం సోయాది నాలుగు వేదం పునైతనేవి మునిస్తోత్వ రక్షింపుమా నివేల సత్యావ్రతం శ్రీ హరిశ్చంద్ర భూపాది విల్లాది నైతి దేవి మునిస్తోత్వ రక్షింపుమా. నమస్తే 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 నమస్తే. లేదు స్వామి, మీ సత్యనుడివలే అందరము బ్రతుకుతున్నాం. ఇక పైన మేము ముచ్చట చాలించి తిరిగి ఏదే ఉపద్రవం రాకముందే బయలుదేరము. నడిచిన కొలది కాశీమాకి దూరం అయిపోవచ్చున్నది. నక్షత్రగా అదిగో గంగానది కోసం వినబడుతున్నది. హరి భాగోద్భవనౌక, హరి భాగోద్భవనౌక, నా జలమునంత ప్రాణముందే. గురుపంకములనన్నే కనులు ఆ కోశించుడు. జల
అట్టే వినబడుచున్నాను. అదిగో గంగా నది. ఆహా హర హర మహాదేవ శంభో శంకర మెనుగు మెనుగు మెనుగనుచున్నదే కనపడునదే అదే హర హర మహాదేవ శంభో శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర అపూర్వలోచన దేవ అఖిల జగత్కారణ అది ఎంతో దూరం అని అట్టే వినబడుచున్నాను. అదిగో గంగా నది. ఆహా